నమస్తే ఎవ్రీవన్, వెల్కమ్ టు దివ్య సంజీవ్ని. ఇవాళ మనం యోగాలో పవర్ఫుల్ ప్రాక్టీస్ సూర్య నమస్కారాల గురించి తెలుసుకుందాము. చాలామంది సూర్య నమస్కారాలు అనగానే 108 రౌండ్స్ చేసేసేయాలి అని పెట్టుకుంటారు. సో అలా కాకుండా మీ బాడీ కెపాసిటీ బట్టి ఫస్ట్ వీక్లో 2 రౌండ్స్, నెక్స్ట్ కంఫర్టబుల్గా అనిపిస్తే 4 రౌండ్స్, తర్వాత 12 రౌండ్స్, అలా గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ చేసుకుంటూ వెళ్ళండి. సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల మన స్పైన్ ఫ్లెక్సిబుల్ అవుతుంది, బ్లడ్ సర్క్యులేషన్ ఇంప్రూవ్ అవుతుంది, అలాగే మన మైండ్ కూడా కామ్గా ఉంటుంది. మన బాడీ ఎనర్జెటిక్గా అండ్ యాక్టివ్గా ఉండాలి, వెయిట్ లాస్ అవ్వాలి, అలాగే స్పైన్ ఫ్లెక్సిబుల్ అవ్వాలి అని అంటే డైలీ ప్రాక్టీస్లో సూర్య నమస్కారాలు చేసుకోవడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. దీన్ని మార్నింగ్ టైంలో ఫ్రెష్ ఎయిర్లో చేసుకుంటే చాలా బాగుంటుంది. ఎంప్టీ స్టమక్తో చేసుకోండి. ఏదైనా తిన్న తర్వాత, మీల్ తీసుకున్న తర్వాత అని అంటే మినిమం ఒక 3 to 4 hours గ్యాప్ ఇవ్వండి. మార్నింగ్ కుదరకపోయినా కానీ ఈవినింగ్ టైంలో కూడా చేసుకోవచ్చు. కాకపోతే మీరు తిన్న తర్వాత 3 to 4 hours మినిమం గ్యాప్ ఉండేలాగా చూసుకోండి. ఇప్పుడు మనం ప్రాక్టీస్లోకి వెళ్దాము. ఫస్ట్ ఎలా చేయాలో చూద్దాము. ఫస్ట్ టాప్ ఆఫ్ ది మ్యాట్కి రావాలి. అండ్ మీరు చేసేటప్పుడు కూడా ఎక్కడి నుంచి స్టార్ట్ చేశారో అక్కడికే వచ్చేలాగా చూసుకోండి. ఫస్ట్ ఆన్ యువర్ బోత్ పామ్స్, ప్రణమాసన. ఇక్కడ నార్మల్ ఇన్హేల్ ఎక్సేల్ చేసుకోండి. ఇప్పుడు స్లోగా హ్యాండ్స్ ముందుకి చాపుతూ పైకి రేస్ చేసుకొని లైట్గా బ్యాక్ బెండ్ ఇవ్వండి. హస్త ఉత్తానాసన. ఇక్కడ ఇన్హేల్ చేసుకోవాలి, దీనివల్ల మనకి చెస్ట్ ఓపెన్ అవుతుంది. నెక్స్ట్ ఎక్సేల్ చేస్తూ గో ఫార్వర్డ్. పాద హస్తాసన. ఇక్కడ మీకు పామ్స్ టచ్ కాకపోయినా పర్లేదు, ఎక్కడి వరకు కంఫర్టబుల్గా ఉంటుందో అక్కడి వరకు చేయండి. నీస్ బెండ్ చేయకుండా నీ స్ట్రైట్ పెట్టుకొని చూడండి, చిన్ అప్ చేసుకోండి. ఇప్పుడు నెక్స్ట్ ఇన్హేల్ చేస్తూ రైట్ లెగ్ బ్యాక్ తీసుకోండి, అశ్వసంచలనాసన. దీనివల్ల మనకి హిప్స్ అనేది ఫ్లెక్సిబుల్ అవుతాయి. నెక్స్ట్ టోస్ టకింగ్ చేసుకొని ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ని బ్యాక్ తీసుకెళ్ళండి, పర్వతాసన. స్ట్రెచ్ చేసుకోండి. ఇక్కడ మీ హీల్స్ని కిందకి గ్రౌండ్కి పుష్ చేస్తూ ఉండాలి. నెక్స్ట్ అష్టాంగ నమస్కారం. నీస్ డౌన్, చెస్ట్ డౌన్, చిన్ డౌన్. ఇక్కడ మీ హిప్స్ని పైకి లిఫ్ట్ చేయాలి. ఇక్కడ బ్రెత్ని హోల్డ్ చేయండి. మళ్ళీ భుజంగాసనకు రండి. ఇన్హేల్ చేస్తూ భుజంగాసన. మీ 2 ఎల్బోస్ చెస్ట్ పక్కన ఉండాలి, మీ 2 పామ్స్ చెస్ట్ పక్కన ఉండాలి. ఎల్బోస్ వచ్చేసి క్లోజర్ టు యువర్ చెస్ట్. బ్యాక్ మజిల్స్ కూడా బాగా స్ట్రెంథన్ అవుతుంది. నెక్స్ట్ టోస్ టకింగ్ చేసుకొని స్లోగా ఎక్సేల్ చేస్తూ పర్వతాసనంలోకి రావాలి. స్లోగా రైట్ లెగ్ని ఫార్వర్డ్ తీసుకురండి మీ 2 పామ్స్ మధ్యలోకి. లెఫ్ట్ని డౌన్ చేసుకోండి, అశ్వసంచలనాసనం. ఇక్కడ ఇన్హేల్ చేసుకోండి. నెక్స్ట్ ఎక్సేల్ చేసుకొని మీ లెఫ్ట్ లెగ్ని ముందుకు తీసుకురండి, పాదహస్తాసన. ఇప్పుడు స్లోగా బ్యాక్ బెండ్ ఇవ్వండి, హస్త ఉత్తానాసన. నెక్స్ట్ జాయిన్ యువర్ పామ్స్, ప్రణమాసన. మనం రైట్ సైడ్ చేసిన తర్వాత మళ్ళీ లెఫ్ట్ సైడ్ చేయాలి. రైట్ అండ్ లెఫ్ట్ 2 చేసిన తర్వాత అది 1 కంప్లీట్ రౌండ్ కింద కన్సిడర్ అవుతుంది. సో ఇప్పుడు మనం రైట్ చేసాం కదా, నెక్స్ట్ ఇంకొకసారి లెఫ్ట్ చేద్దాము. మళ్ళీ టాప్ ఆఫ్ ది మ్యాట్కి రావాలి. జాయిన్ యువర్ పామ్స్, ఇన్హేల్, ఎక్సేల్. ఇన్హేల్, మెల్లిగా వెనకాలకి బెండ్ అవ్వండి, హస్త ఉత్తానాసన. ఎక్సేల్ చేస్తూ ఫార్వర్డ్ బెండ్, పాదహస్తాసన. ఇప్పుడు లెఫ్ట్ లెగ్ని బ్యాక్ తీసుకెళ్ళండి, అశ్వసంచలనాసన. చిన్నప్పు ఉండాలి అశ్వసంచలనాసనంలో. అండ్ ఇక్కడ కూడా చాలామంది మీ నీని టోస్ బయటికి పెడతారు, అలా కాకుండా మీ నీ ఇంకా హీల్ స్ట్రైట్ లైన్లో ఉండేలా చూసుకోండి. నెక్స్ట్ ఎక్సేల్, రైట్ లెగ్ బ్యాక్ తీసుకెళ్ళండి, పర్వతాసన. ఇప్పుడు స్లోగా నీస్ డౌన్, చెస్ట్ డౌన్, చిన్ డౌన్, అష్టాంగ నమస్కారం. ఇక్కడ బ్రెత్ని హోల్డ్ చేయండి. ఇక్కడ మీ హిప్స్ అనేది పైకి ఉండాలి, పెల్విక్ రీజన్ ఫ్లోర్కి టచ్ అవ్వకుండా చూసుకోండి. నెక్స్ట్ ఇన్హేల్ చేస్తూ భుజంగాసనంలోకి రావాలి. మీ చెస్ట్ వైడ్ ఓపెన్ ఉండాలి, ఎల్బోస్ చెస్ట్ పక్కనే ఉండాలి. ఇప్పుడు ఎక్సేల్ చేస్తూ పర్వతాసనంలోకి రండి. పర్వతాసనంలో మీ హీల్స్ 2 కింద ఫ్లోర్కి టచ్ అయ్యేలాగా చూడండి. ఇప్పుడు మీ లెఫ్ట్ లెగ్ని ముందుకు తీసుకురండి, పామ్స్ మధ్యలోకి, అశ్వసంచలనాసన.
నెక్స్ట్ రైట్ లెగ్ ఫార్వర్డ్, పాదాస్తాసన. స్లోలీ బెండ్ బ్యాక్, హస్త ఉత్తానాసన, ప్రణమాసన. నెక్స్ట్ కౌంటింగ్ తోని మనం ఇంకో 2 రౌండ్స్ చేద్దాము. 1 2 inhale, 3 exhale, 4 right leg back inhale, 5 left leg back exhale, 6 knees down, chest down, chin down, hold the breath, 7 inhale, 8 exhale, 9 inhale, 10 exhale, 11 inhale, 12 exhale. ఇప్పుడు సేమ్ లెఫ్ట్ సైడ్ చేద్దాము. 1 join your palms, 2 inhale, bend back, 3 exhale, bend forward, 4 left leg back, chin up, inhale, 5 exhale, right leg back, Parvatasana, 6 knees down, chest down, chin down, 7 inhale, 8 exhale, 9 inhale, left leg forward, 10 right leg forward, exhale, 11 inhale, bend back, 12 ప్రణమాసన. సూర్య నమస్కారాలు చేసిన తర్వాత మీరు డైరెక్ట్గా ఇంకొక ఆసనాసలోకి వెళ్ళకుండా ఫస్ట్ రిలాక్స్ అవ్వండి. 2 కాళ్ళని చాపేసి స్ట్రెచ్డ్ లెగ్స్తో కూర్చొని రిలాక్స్ అవ్వండి కొద్దిసేపు. ఒకసారి మీ బ్రెత్ నార్మల్ అయ్యాక కొద్దిసేపు శవాసనంలో రిలాక్స్ అవ్వండి. ఇన్హేల్ త్రూ యువర్ నోస్, ఎక్సేల్ త్రూ యువర్ మౌత్. వన్స్ మీ బ్రెత్ నార్మల్ అయిపోయిన తర్వాత శవాసనంలో అయినా లేదా బాలాసనంలో అయినా రిలాక్స్ అవ్వండి. రిలాక్స్. సూర్య నమస్కారాలు చేసేటప్పుడు మన బాడీ, బ్రెత్ అండ్ మైండ్ 3 అలైన్ అవ్వుకుంటూ చేయాలి. డైరెక్ట్గా ఏదో రౌండ్స్ చేసేసాం మెకానికల్గా కాకుండా మనం చేసే ప్రతి స్టెప్ అవేర్నెస్తో మన బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ చేయడం చాలా ఇంపార్టెంట్. అండ్ మనకి ఎక్కువ బెనిఫిట్స్ రావాలి అంటే కూడా మన బాడీ పోస్చర్ మూమెంట్ని కరెక్ట్గా అలైన్ చేసుకుంటూ బ్రెత్ మీద ఫోకస్ చేస్తూ చేయడం చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే సూర్య నమస్కారాలని డైరెక్ట్గా ప్రాక్టీస్ చేయకుండా ఫస్ట్ వార్మప్స్ చేసుకొని అప్పుడు సూర్య నమస్కారాలు స్టార్ట్ చేయండి. అండ్ చేసిన తర్వాత కూడా ఇమీడియట్గా నెక్స్ట్ ప్రాక్టీస్లోకి వెళ్ళకుండా బ్రెత్ని నార్మల్ చేసుకున్న తర్వాత ఒక 1 minute వరకు అయినా అట్లీస్ట్ శవాసనంలో అయినా కానీ లేదా బాలాసనంలో రిలాక్స్ అవ్వండి. దెన్ గో ఫర్ అదర్ ప్రాక్టీసెస్. ఫస్ట్ టైం చేస్తున్నప్పుడు కంఫర్టబుల్గా ఎక్కడి వరకు పాసిబుల్ అవుతుందో అక్కడి వరకే చేయండి. మీ బాడీని ఎక్కువ పుష్ చేయకండి. మీకు పాదాస్తాసనంలో ఇక్కడి వరకే హ్యాండ్స్ వెళ్తే ఇక్కడి వరకే చేయండి. అలా అని చెప్పేసి నీస్ బెండ్ చేసి మీ పామ్స్ని కిందకి టచ్ చేయడానికి ట్రై చేయకండి. జస్ట్ ఇక్కడి వరకు అయితే ఇక్కడి వరకే చేయండి. అండ్ ఇంకోటి, హంచ్ రాకుండా మీ స్పైన్ అనేది ఎక్స్టెండ్ చేయాలి. చిన్నప్ చేస్తూ బెండ్ ఫార్వర్డ్. ఇలా మన కాఫ్ మజిల్స్, హ్యామ్స్ట్రింగ్ మజిల్స్ అనేది స్ట్రెచ్ చేస్తూ మన పామ్స్ని డౌన్ చేసుకోవాలి. నీస్ బెండ్ చేయకుండా స్ట్రెచ్ చేయండి. అలాగే మీ స్పైన్ కూడా హంచ్ చేసేయకుండా ఎక్స్టెండ్ చేయండి. మీ స్పైన్ అనేది లెంత్నింగ్ చేస్తూ ఉండండి. సో మీకు ఇక్కడి వరకే కంఫర్ట్గా ఉంటే ఇక్కడి వరకే చేయండి. ఫ్లెక్సిబిలిటీ అనేది గ్రాడ్యువల్గా ఇంక్రీజ్ అవుతుంది, ఒక్క రోజులో వచ్చేది కాదు. సో మీరు ప్రాక్టీస్ చేస్తున్న కొద్దీ ఆటోమేటిక్గా మీకు ఫ్లెక్సిబిలిటీ అనేది ఇంప్రూవ్ అవుతుంది. సూర్య నమస్కారాలని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేసుకోండి. మీకు కంప్లీట్ బాడీ వర్కౌట్ లాగా కూడా ఉంటుంది. సో మీకు కనుక ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు దివ్య సంజీవిని ఛానల్. అలాగే మీకు ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ క్లాసెస్ కావాలి అంటే వీడియో ఎండ్లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఉంటాయి, మీరు డైరెక్ట్గా కాంటాక్ట్ అవ్వచ్చు.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియోస్. నమస్తే. సర్వే జన సుఖినో భవంతు.